క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, ఈ యొక్క ఆదివార దినమున ఆరాధనకు చేరి దేవుని స్తుతించుటకు మహిమపరచుటకు వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనము వాక్యమును గురించి నేర్చుకుంటున్నాం. వాక్యము 1 పేతురు 2వ అధ్యాయము 3వ వచనాన్ని మనము గమనించుకున్నట్లయితే 1 పేతురు 2వ అధ్యాయము 3వ వచనం, కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై, కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై. కొత్తగా జన్మించిన శిశువు. ఒకడు కొత్తగా జన్మించి శిష్యుడుగా ఎప్పుడు మారుతాడు? ఒక మనిషి కొత్తగా జన్మించి శిష్యునిగా ఎప్పుడు మారుతాడు? బాప్తిస్మము ద్వారా ఒక మనిషి కొత్తగా జన్మిస్తాడు. కొత్తగా జన్మించడం అంటే ఆ మనిషి తన జీవిత కాలంలో చేసినటువంటి పాపములన్నీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున పాపములు ఒప్పుకొని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నీటిలో బాప్తిసం పొందడం ద్వారా ఆ వ్యక్తి కొత్తగా జన్మించిన వాడైతాడు. కొత్తగా జన్మించిన శిష్యుని పోలిన వాడై. కొత్తగా జన్మించిన అంటే పుట్టినటువంటి పిల్లలు ఏ విధంగా అయితే పాపము లేని వారుగా ఉంటారో, బాప్తిసము తీసుకున్న వారు కూడా ఏమంటారు? పాపముల ద్వారా కడిగి వేయబడి కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారంటారు. చాలా మంది ఏమి ప్రకటిస్తారంటే మనిషి జన్మతః పాపి అని చెప్తారు. మనిషి పుట్టుకతోనే పాపి అని. మనిషి పుట్టుకతో ఎప్పుడు కూడా పాపి కాదు. ఎందుకంటే చిన్న పిల్లలు ఎటువంటి పాపము లేని వారుగా ఉన్నారు అని వాక్యము తెలియజేస్తుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు చిన్న బిడ్డలను చూపిస్తే ఏమంటాడంటే, ఇలాంటి వారిదే పరలోక రాజ్యము, వారిని నా దగ్గరికి రానియండి అని చెప్తున్నాడు. ఎప్పుడు పాపము చేసేవారుగా అవుతామంటే, ఆజ్ఞను అతిక్రమమే పాపము, పాపం వలన వచ్చు జీతము మరణం. ఒక మనిషి ఆజ్ఞను అతిక్రమించినప్పుడు, మంచి చెడ్డలు తెలుసుకున్నప్పుడు, ఆ మంచి చెడ్డలు తెలుసుకున్న తర్వాత పాపము మంచి చెడు అనేటువంటి జ్ఞానము కలిగి పాపము చేసినప్పుడు మనిషి పాపము చేసిన వాడుగా అవుతాడు. కానీ చంటి బిడ్డలు, చిన్న బిడ్డలు పాపము చేసిన వారు కాదు, పాప రహితులు వాళ్ళు. ఎటువంటి పాపము చిన్న బిడ్డల్లో ఉండదు. చాలా సంఘాల్లో మరి చిన్న పిల్లలు కూడా బాప్తిస్మం ఇస్తారు. పుట్టిన పిల్లలకి బాప్తిస్మం ఇస్తారు. బాప్తిస్మాలు కూడా రకరకాలుగా ఇస్తారు. ఒకటి చిలకరింపు, 2 కుమ్మరింపు, ఈ విధంగా బాప్తిస్మాలు ఇస్తుంటారు. బాప్తిస్మం అంటే సమాధి చేయబడము, పూర్తిగా సంపూర్ణంగా నీళ్ళలో ముంచబడుట. దానిని ఏమంటారు? బాప్తిస్మం అని చెప్తారు. ఒక మనిషిని సగం సగము మనము చనిపోయిన తర్వాత సగం సగము పూడుస్తామా, మొత్తం పూర్తి చేస్తామా? గుంతలో విజయ్, ఒక మనిషి చనిపోతే గొంతు వరకే పూర్తి చేస్తామా, మొత్తం పూర్తి చేస్తామా? మొత్తం పూర్తి చేస్తాం. ఎక్కడన్నా కొంచెం మిగిలితే కూడా ఒక్కో ఆడ గుంట దేవతలను పిలిచి, ఈడ మన్నేసి లేవు చూడు, ఇక్కడ ఎగుడు దిగుడు ఉంది, ఇక్కడ కరెక్ట్గా అని చెప్పి దాన్ని కూడా పూర్తి చేస్తాం. అంటే సంపూర్ణంగా గుంతలో పాతి పెట్టేస్తాం. బాప్తిస్మము కూడా సంపూర్ణంగా నీళ్ళలో ముంచబడినప్పుడు ఆ క్రీస్తు రక్తము ద్వారా ప్రతి మనిషి కూడా ఏమవుతాడంటే పాప రహితుడుగా అవుతాడు అని మనం చూస్తున్నాం. ఇక్కడ కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమను పాల వలన, నిర్మలమైన వాక్యమను పాల వలన, నిర్మలమైన వాక్యమను పాలు. వాక్యంలో కూడా ఏం చేస్తున్నారు మనుషులు ఈనాడు? కల్తీ చేస్తున్నారు. పాలలో కల్తీ కలిపినట్టుగా వాక్యంలో కూడా కల్తీ చేస్తున్నారు. వాక్యంలో కూడా కల్పితం చేస్తున్నారు. లేనిపోనివి వాక్యంలో కలుపుతున్నారు. శ్రేష్టమైన పాలు, ఏ పాలు? అన్నిటికంటే శ్రేష్టమైన పాలు ఏవి పిల్లలకి? తల్లి పాలు మాత్రమే శ్రేష్టమైనవి. అందుకే డాక్టర్లు
చెప్తుంటారు. తల్లి పాలు ఖచ్చితంగా పిల్లలకి తాపియాలి. తల్లి పాలే శ్రేష్టమైనవి. ఎటువంటి ఏమంటారు, ఎటువంటి కల్తీ లేనటువంటి పాలు. ఇంకా నువ్వు ఏ పాలైనా తీసుకో. మన కళ్ళ ఎదురుగా పాలు పిండితోడు కూడా మ్యాజిక్ చేస్తాడు. ఎప్పుడో కళ్ళకు కనపడకుండా నీళ్ళు కలిపేస్తాడు వ్యాపారం. కానీ కల్తీ లేని పాలు ఎవరాడా? దూరం పెట్టుకోండి. కల్తీ లేని పాలు ఏవి? అమ్మ పాలు, కల్తీ లేనటువంటి పాలు. వాక్యము కూడా ఏ పాలు అంట? నిర్మలమైన వాక్యం అనేటువంటి పాల వలన. నిర్మలమైన వాక్యము. ఏ వాక్యమైనా ఒకటే అని అన్ని చోట్ల తిరిగితే ఉండే జ్ఞానం పోతుంది, ఉండే జ్ఞానము వెళ్ళిపోతుంది. చాలా మంది చాలా చోట్ల తిరుగుతుంటారు, కానీ ఖచ్చితమైన శ్రేష్టమైన పాలు ఏవి? తల్లి పాలు. డాక్టర్లు ఖచ్చితంగా పాలు తాపాలి, తల్లి పాలు అని చెప్తారు. వాక్యము కూడా ఎటువంటి కల్తీ లేనటువంటి ఈ వాక్యాన్ని మనుషుల రకరకాల బోధల వలన ఏం చేస్తున్నారు? కల్తీ చేస్తున్నారు. అందుకే స్పష్టంగా ఏం చెప్తుందంటే ఇక్కడ, నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఏ పాలు? నిర్మలమైన పాలు. వాక్యమును దేవుడు దేనితో పోలుస్తున్నాడు? పాలు, నిర్మలమైన పాలు, శ్రేష్టమైనటువంటి పాలు. ఆ తల్లి పాలు పిల్లలకు ఎంత ఆరోగ్యమో దేవుని వాక్యం కూడా ఆరోగ్యకరమైనది. మనిషిని బ్రతికించేది ఏది? దేవుని వాక్యం. అందుకే నిర్మలమైన వాక్యం అనే పాలను మనం అపేక్షించాలి. నిర్మలమైన పాలు మనము తాగాలి. కీర్తనలు 119వ అధ్యాయం 103వ వచనము చదువుకున్నట్లయితే, నీ వాక్యము నా జిహ్వకు ఎంతో మధురములు. నీ వాక్యము నా జిహ్వకు ఎంతో మధురం. వాక్యము ఎంతో మధురమైనది. ఆ వాక్యము తేనె కంటెను, జుట్టు తేనె కంటెను మధురమైనది, తీపి అయినది దేవుని వాక్యం. ఆ మధురమైన వాక్యాన్ని ఏం చేస్తున్నారంటే చేదుగా చేస్తున్నారు, చేదుగా మారుస్తున్నారు. జాగ్రత్త. అందుకే వాక్యము ఎటువంటి కల్తీ లేనిది, స్వచ్ఛమైనటువంటి వాక్యం. రెండవదిగా వాక్యం ఏమైందంట? నీ వాక్యము నా జిహ్వకు ఎంతో మధురము, అవి నా నోటికి తేనె కంటెను తీపిగా ఉన్నవి. తేనె కంటెను తీపిగా ఉందంట. ఏది? వాక్యం. అనారోగ్యంగా ఉండే వారికి ఎంత మంచిది పెట్టా కూడా తీపిగా ఉండదు, రుచియే తెలియదు. ఆరోగ్యం బాగలేనికి ఏం తినిపించినా ఏమంటారు? నోరు రుచి లేదు, నోరు చేదు ఉంది అంటారు. కాబట్టి కొంతమందికి పచ్చ కామేరులు ఉంటాయి. పచ్చ కామేరులోనికి లోకమంతా ఎట్లా కనబడుతుంది? పచ్చగా కనబడుతుంది. ఆ పచ్చ కామేరులు ఉన్నోడు ఏమంటే అంతా ఒకటే, ఏదైనా ఒకటే వాక్యము అని చెప్తుంటారు. వాక్యము ఎటువంటి కల్తీ లేనిది, వాక్యము స్వచ్ఛమైనది, నిర్మలమైనది. అది తేనె కంటెను, జుట్టు తేనె కంటెను తీయనిది దేవుని వాక్యం. దాన్ని గ్రహించాలా, నీకు నీవే గ్రహించాలా దేవుని వాక్యం ఏమైంది అని మనము గ్రహించేవారుగా ఉండాలి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో, మనుషుడు రొట్టె వలన కాదు గాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. అంటే వాక్యము ఆహారముగా కూడా పోల్చబడింది. మనిషి దేని వలన బ్రతకడంట? రొట్టె వలన కాదు, దేవుని నోటి నుండి వచ్చే మాట. ఆ మాట కూడా బ్రతికిస్తుంది. అందుకే భక్తులు అన్ని అనుభవించి చెప్తున్నారు, నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది, బాధలలో అది నాకు నెమ్మదిని కలుగజేస్తుంది.
ఆ వాక్యము ఎంతో బలమైనది. వాక్యము ఏమైందంటే దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట జీవింపజేస్తుంది. దేవుని మాట ఒక మనిషిని జీవింపజేయాలి, కానీ ఒక మనిషిని నరకానికి తీసుకొని పోయే బోధ చేయకూడదు. ఒక మనిషిని నరకానికి తీసుకుపోయేటువంటి బోధ మనము చేయకూడదు. ఆ మాట ఎక్కడ తీసుకుపోవాలని నిన్ను బ్రతికించేదిగా ఉండాలి. ఆ మాట నిన్ను బాధల్లో నెమ్మది కలిగించేదిగా దేవుని మాట ఉండాలి. అందుకే వాక్యము పవిత్రమైనది. వాక్యము తేనె కంటెను, జుట్టు తేనె కంటెను, అది ఎంతో తీయనైనది. ఇర్మియా 23వ అధ్యాయము 29వ వచనం మనం చూస్తే, నా మాట అగ్ని వంటిది కాదా. దేవుని మాట ఇంకా దేనితో పోలుస్తుంది? అగ్ని వంటిది. అగ్ని ఏం చేస్తుంది? అగ్ని ఏం చేస్తుంది? చెప్పాలా? అడిగినప్పుడు జవాబు చెప్పాలి. అగ్ని ఏం చేస్తుంది? కాల్చేస్తుంది. దేవుని వాక్యము కూడా సరిగా బోధించకపోతే, సరిగా వినకపోతే, సరిగా ఉపయోగించుకోకపోతే అది నిన్ను ఏం చేస్తుంది? కాల్చేస్తుంది. దేవుని వాక్యము జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి. నీ మాట, దేవుని మాట ఏమైందంట? అగ్ని వంటిది కాదా. అగ్ని ఏం చేస్తుంది? ప్రతి దానిని కూడా కాల్చేస్తుంది. మనలో ఉండే మలినాన్ని, మనలో ఉండే అపవిత్రతను ఈ వాక్యం అనే అగ్ని ఏం చేస్తుంది? కాల్చివేస్తుంది. అగ్ని కాల్చివేసేదిగా ఉంది. అగ్ని ఇంకేమైంది చూడండి, అదే వచనములో, నా మాట బండలను బద్దలు చేయు సుత్తే. బండలను బద్దలు చేయు సుత్తే. ఏది? దేవుని మాట, దేవుని వాక్యము అగ్ని వంటిది, సుత్తె వంటిది. సుత్తె ఎందుకు ఉపయోగిస్తాం మనము? వంకర చేసే దానిని చక్కగా చేయడానికి సుత్తెను ఉపయోగిస్తాం. ఒక మేకను చక్కగా గోడలో బిగగొట్టడానికి సుత్తెను ఉపయోగిస్తాం. నిన్ను నన్ను కూడా సరిచేయడానికి ఈ సుత్తె పనిచేస్తుంది. వాక్యం ఏమైందంట? బండలను బద్దలు చేయు సుత్తె వంటిది. ఎంతమంది తెలుసు సుత్తె? తెలుసా అందరికి? అందరికి తెలుసు. దాంతో ఏం చేశారు? ఎక్కువ గౌండలు ఉపయోగిస్తారు కదా. ఆ రాళ్ళు వంకర టింకరగా ఉండే దానిని చక్కగా చేసి కట్టుకోవడానికి వీలైనట్టుగా చక్కగా రాయిని చెక్కుతాడు. శిల్పకారు కూడా ఆ సుత్తె ద్వారా ఏం చేస్తాడు? సుత్తెను ఉపయోగించి శిల్పమును తయారు చేస్తాడు. మనము కూడా ఒక రాయిగా ఉండే మనలను దేవుడు ఈ వాక్యము ద్వారా ఏం చేస్తాడు? ఒక శిల్పంగా మారుస్తాడు. వాక్యము మనిషి కానటువంటి నిన్ను మనిషిగా మారుస్తుంది. ఆ వాక్యము నిన్ను నన్ను సరిచేసేదిగా ఉంది. వాక్యము అగ్ని వంటిది, వాక్యము సుత్తె వంటిది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం, ఎవడైనను ఎంత స్ట్రాంగ్ కోటింగ్ కదా ఇది. ఎవడైనను వాక్యమును వినువాడయుండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం, ఎవడైనను వాక్యమును వినువాడయుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే, వినేవాడు ఏం చేయాల? వాక్యం ప్రకారంగా ప్రవర్తించాల. మనం ఏం చేస్తామంటే ఈ చెవులో వింటాం, ఈ చెవులో ఇచ్చిపెడతాం. ఎంత నన్న చెప్పు, మన లైఫ్ ఎట్లుంటదంటే చెవిటి వాడి దగ్గర శంఖ పొందితే ఏముంటదంట? ఏమి వినపడదు. నువ్వు ఎంత బోధించు కూడా, ఎంత చెప్పు కూడా, ఆ చెవిలోకి ఎక్కితే కదా హృదయంలోకి పోయేది. పశువు ఏం చేస్తుంది? బాగా నెమరేస్తుంది. ఎద్దు ఏం చేస్తుంది? నెమరేస్తుంది.
తిన్నదాన్ని నిమరేస్తుంది. మనుషులమైన మనం కూడా విన్న వాక్యమును నిమరేసేదిగా ఉండాలి. ఏమి చెప్పినారు ఈరోజు వాక్యం? వాక్యం ఏమైంది? మనం ఎట్లా నడుచుకోవాలా? సత్యం ఏది, అసత్యం ఏది? వాక్యం ఏమైంది? దాన్ని మనం తెలుసుకోవాలి. ఎంత మంచి మాట చెప్తుంది చూడు. ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే, విన్నవాడు ఏం చేయాలి? సరిగ్గా ప్రవర్తింపాలి. విని కూడా సరిగా నడవకపోతే వానికి అర్థమయ్యలేదు అని అర్థం, లేదా సరిగా వినబడలేదు అని అర్థం. బాబు నువ్వు జిల్లా కోర్టు కానిపోవాలంటే చక్కగా పో అని చెప్పినాం అనుకో, వాడికి చెప్పినా కూడా వాడు చెప్పిన విధంగా కాకుండా రాంగ్ రూట్ లో పోతున్నాడు అంటే చెప్పిన దానిని ఏం చేసుకోలే, అర్థం చేసుకోలే. మనం కూడా ఈ వాక్యం ద్వారా ఎంత చెప్పినా కూడా సరి చేసుకోవడం లేదు అంటే మన ప్రవర్తన మనమే ఏం చేసుకున్నట్ట, రాంగ్ రూట్ లో మనం చేసుకున్నట్టు. ఎవడైనా దేవుని వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజమును చూచుకొని మనుష్యుని పోలి ఉన్నాడు. అద్దంలో చూసుకోవడం ఎందుకు చెప్పండి? ప్రతిరోజు మనం అద్దంలో ఎందుకు చూసుకుంటాం? అద్దంలో ఎందుకు చూసుకుంటాం? ఒక టైం పాస్ కి చూసుకుంటారు కదా. ఈరోజు ఎంతమంది అద్దం చూసుకొని వచ్చినారు? చేయొద్దండి. ఎంతమంది చూడాలి అద్దం? అద్దం చూడలేనా మనం? వెరీ గుడ్, నువ్వే గ్రేట్. అందరికంటే నీకు ఫ్రెండ్స్ లేదు, అద్దము లేదు. వెరీ గుడ్. ఇంట్లో ఉంది కానీ చూడవు నువ్వు. గుడ్. చాలా మంది ఇంట్లో ఒక అద్దం ఉంటుంది, ఆడవాళ్ళకి పర్సులో ఒక అద్దం ఉంటుంది, మగవాళ్ళకైతే బండికి ఉండే అద్దం చూస్తాడు, బండికి ఒక అద్దం ఉంటుంది, దాంట్లో చూస్తాడు, ఇంట్లో చూస్తాడు. అద్దం చూడని వాళ్ళు చాలా చాలా తక్కువ. ఒకసారికి ఎన్నిసార్లు చూస్తారు చెప్పండి అద్దం? కనీసం 2 సార్లనే చూస్తారు కదా, 2-3 సార్లనే చూస్తారు, పొద్దున సాయంత్రం. అద్దం చూసుకున్నాము అంటే అర్థం ఏమంటే మన గ్లామర్ ని మనం సరి చేసుకుంటాం. ఎంట్రుకలు ఇట్లా అనుకోవడం, లేకపోతే ఏదైనా ముఖం మీద ఏమైనా ఉంటే దాన్ని సరి చేసుకోవడం. నీవు కూడా వాక్యం అనే అద్దమును ప్రతిరోజు చూసుకుంటే నీ ప్రవర్తన ఏమవుతుంది? సరిగా ఉంటుంది. అర్థమే చూసుకోవడం లేదు అంటే మనం ఏమై ఉన్నామో మనకు అర్థం కాదు. అందుకే వాక్యం అనే అర్థమును మనం చూసుకోవాలి. చూసుకొని అవతలి పోయి నువ్వెవరో నువ్వు మర్చిపోతున్నట్టు ఉంటుంది అనమాట. కాబట్టి ఎవడైనాను వాడు దేవుని మాట ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనుష్యుని పోలి ఉన్నాడు. అద్దంలో చూసుకొని సరి చేసుకున్నట్ల వాక్యము ద్వారా మన ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకవేళ చూసుకోకపోతే, సరి చేసుకోకపోతే దేవుని మాట ఏం చెప్తుందంటే, ఒకని మార్గము వానికి యథార్థంగా కనబడును, తుదకి అది మరణానికి దారి తీయును. నీ మార్గము సరైనది కాకపోతే మన మార్గమును సరైన రీతిలో మలుచుకోవాలి. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చదువుకున్నట్లయితే, హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం, దేవుని వాక్యము సజీవమై, దేవుని వాక్యం ఏమైంది? సజీవము గలది. ఎప్పుడు కూడా జీవింపజేసేది దేవుని వాక్యం. చనిపోయిన మనిషిని కూడా బ్రతికించేది ఎవరంటే దేవుని వాక్యం. దేవుని వాక్యము సజీవమై బలము గలదై. దేవుని వాక్యము ఎప్పుడు కూడా బలమైనది, బలహీనమైనది కాదు. బలహీనులను బలపరిచేది ఏది అంటే దేవుని వాక్యం. బాగా జాగ్రత్తగా వినాల. దేవుని వాక్యము బలహీనులను బలపరిచేది దేవుని వాక్యం. ఆ వాక్యము సజీవము గలదై ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి, ఎటువంటి ఖడ్గము కంటే కూడా వాడిగా అంటే షార్పుగా, వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను ఏం చేస్తుందంట?
విభజించున్నంత మట్టుకు దూరుచు ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగలను కూడా ఏం చేస్తుంది? విభజించేస్తుంది. మూలుగా అంటే తెలుసా మీకు? తెల్లదా? నవ్వుతున్నారు. అందరికి తెలుసు, ఈరోజు ఉంటారు అందరికి. ఆ మూలుగలు కూడా ఏం చేస్తుందంట? విభజింపజేస్తుందంట, సరి చేస్తుంది. ప్రాణాత్మలను కూడా సరి చేస్తుంది. ఏది? వాక్యం. ప్రాణాత్మలను, మూలుగను, కీళ్లను విభజించునంత మటుకు దూరుచు హృదయముల యొక్క తలంపులను, ఆలోచనలను శోధింపజేస్తున్నది. శోధింపజేయాల. శోధన కలిగితేనే పరిశోధన వస్తుంది. వాక్యము ద్వారా శోధించుకోవాలని నీవే. నేను ఏమై ఉన్నాను? ప్రతి కీళ్ళు, ప్రతి మూలుగను విభజించి అది ఏం చేస్తుందంట? సరిచేసేది ఏది? దేవుని వాక్యం. అది నీ హృదయంలోనికి పోకపోతే, నీ శరీరంలోనికి పోకపోతే, నీ మూలుగలోనికి పోకపోతే ఆ వాక్యం అది నిన్ను విభజించలేదు. అది పోవాలి. ఎముక ఎదిగిపోతే ఏం చేస్తారు? డాక్టర్లు ఎముక ఎదిగిపోతే ఒక రాడ్ వేసి ఆపరేషన్ చేస్తారు కదా. ఈ వాక్యం కూడా విభజిస్తుంది. విరిగిపోయిన ఎముకలను బ్రతికిస్తుంది. హృదయమును సరిచేస్తుంది. మనిషిలో ఉండే ప్రతి భాగాన్ని వాక్యం ఏం చేస్తుంది? విభజింపజేసి సరిచేసి నిన్ను జాగ్రత్తగా నడిపించేది ఏది? దేవుని వాక్యం. ఆ వాక్యము ద్వారా మనం ముందుకు పోవాలి. వాక్యమును పట్టుకొని మనం ముందుకు పోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం. వాక్యముతో మనం అందరం ఏం చేయాలా? ఉదక స్నానము. ప్రతిరోజు స్నానం చేస్తారా మీరు? లేదా? ఎవరైనా ఉండోళ్ళు నెలకు ఒకసారి స్నానం చేస్తున్నారా? ఒక ఆయన గిన్నీస్ బుక్ ఎక్కాలని చెప్పి 60 సంవత్సరాలు స్నానమే చేసినాడంట. ఎన్ని సంవత్సరాలు? 60 సంవత్సరాలు స్నానం లేదు, బట్ట మార్చలేడు. బుక్కులో ఎక్కినాడు. ఏ బుక్లా? గిన్నీస్ బుక్లా. మీరు కూడా ఏమైనా ఎక్కాలనుకుంటున్నారా? ఎన్ని రోజులు స్నానం చేయకుండా ఉండే రికార్డ్ చేయాలనుకుంటున్నారు? స్నానము చేయకపోతే ఎంత దుర్వాసన మనలో ఉంటుందో, ప్రతిరోజు వాక్యము కూడా చదవకపోతే మన హృదయం ఏమవుతుంది? మూసుకొని పోతుంది. మన హృదయము బూజు పట్టిపోతుంది. మన హృదయము ఏమవుతుంది? చీకటిమయమైపోతుంది. ప్రతిరోజు స్నానము ద్వారా, నీళ్ళ ద్వారా ఏ విధంగా స్నానము చేస్తామో వాక్యం అనే నీళ్ళ ద్వారా కూడా మనం ఏం చేసుకోవాలి? ప్రతిరోజు కడిగి వేసుకోవాలి. మన హృదయాన్ని కడిగి వేసుకోవాలి. ప్రతిరోజు వాక్యం చదవాలి. ఎంతమంది ప్రతిరోజు వాక్యం చదువుతున్నారు? వెరీ గుడ్. ప్రతిరోజు వాక్యం చదవాలి. ఆ వాక్యము స్నానము వలె నిన్ను శుభ్రం చేస్తుంది. నీ హృదయానికి, నీ శరీరానికి అంటుకున్నటువంటి మలినాన్ని వాక్యం ఏం చేస్తుంది? కడిగి వేస్తుంది, శుభ్రపరుస్తుంది. ప్రతిరోజు నీ హృదయము నిమ్మలపడుతుంది, బాగుపడుతుంది. కాబట్టి వాక్యమును ప్రతిరోజు ఏం చేయాలా? చదవాలి. వాక్యమును ధ్యానించాలి. దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. ప్రతిరోజు వాక్యమును మనము ధ్యానించాలి. వాక్యమును మన హృదయములో ఉంచుకోవాలి. అందుకే వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. దేని కొరకు? సంఘము కొరకు క్రీస్తు తను తాను అప్పగించుకున్నాడు. సంఘము కూడా ప్రతిరోజు వాక్యము ద్వారా ఏం చేయాలి? ఉదక స్నానము చేయాలి. సంఘం అంటే ఎవరు? సంఘం అంటే ఎవరు చెప్పండి? యేసుక్రీస్తులో కడగబడిన నీవు, నేను, మనమందరము సంఘము. పాప క్షమాపణ నిమిత్తమై బాప్తీసము తీసుకున్న ప్రతి మనిషి కూడా
సంఘము. నీవే సంఘము. నీవు ఆయన ఆలయమై ఉన్నావు. దేవుడు ఎక్కడ ఉంటాడు? నిన్ను నన్ను తన ఆలయముగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మనం నివసించే ఇల్లును ఎంత శుభ్రంగా మనం పెట్టుకుంటామో దేవుడు నివసించే ఈ గృహాన్ని కూడా ఏం చేయాలి? ప్రతిరోజు వాక్యము ద్వారా మనము శుభ్రం చేసుకోవాలా. వాక్యము ద్వారా కడిగి వేసుకోవాలా. వాక్యము ద్వారా నూతన పరుచుకోవాలా. ఏదాన్ని? హృదయాన్ని. ప్రతిరోజు మనం ఇల్లును శుభ్రం చేసుకున్నట్టు, ప్రతిరోజు మనం మన ఇంట్లో ఉండే వస్తువులను శుభ్రం చేసుకున్నట్లు నీ హృదయాన్ని దేని ద్వారా శుభ్రం చేయాలా? వాక్యము ద్వారా శుభ్రం చేసుకోవాలి. వాక్యము చదివితే నీ మలినమైన హృదయము ఏమైతుంది? శుభ్రము చేయబడుతుంది. కాబట్టి వాక్యమును మనము ధ్యానించుకోవాలి. వాక్యము ద్వారా మనము ముందుకు పోవాలి. దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. వాక్యమును మనము నిర్లక్ష్యము చేయకూడదు. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 8వ వచనం. వాక్యము ఎక్కడెక్కడ ఉండాలా? నీ యొద్దను, నీ నోటను, నీ హృదయములోను ఉన్నది. వాక్యము ఎక్కడెక్కడ ఉండాలా? నీ వద్ద, నీ నోట, నీ హృదయములో. నీ దగ్గర ఎప్పుడు ఏముండాలా? వాక్యము. ఇంకెక్కడ ఉండాలా? నీ నోట వాక్యం ఉండాలా. మన నోట్లో వాక్యం వస్తుందా? పాట వస్తుందా? పాట కూడా పాడం మనం. కృపాశక్తి దయాశక్తి అని పడతాడు. కృపాశక్తి దయాశక్తి. శక్తి లేకుండా పాడతాడు ఆ పాటని. బయట కొట్లాడేటప్పుడు ఎట్లా కొట్లాడతాము? 60 mm వాయిస్ ఉంటుంది బయట. ఈడ మాత్రము ఎప్పుడు పాడే పాట పాడినా కూడా పాట పాడం. అడిగినప్పుడు జవాబు చెప్పాము. వాక్యం ఎక్కడ ఉండాలంట? వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయములను ఉన్నది. అది మేము ప్రకటించు విశ్వాసం అనే వాక్యము. మేము ప్రకటించే వాక్యము నీ దగ్గర, నీలో, నీ హృదయములో ఉండాలి. ఆ వాక్యము నీలో ఉంటే ఏం చేస్తుంది? అది నిన్ను బ్రతికిస్తుంది. వాక్యము బాధలలో నెమ్మదిని కలగజేస్తుంది. వాక్యమును ధ్యానించండి. ఒకవేళ ఇప్పటి వరకు మీరు రోజు వాక్యము చదవకపోతే వాక్యము చదవండి. రోజు ప్రార్థన చేసుకోకపోతే ఈ రోజు నుంచే నువ్వు ప్రార్థన చేయడం ప్రారంభించు. ప్రతిరోజు ప్రార్థన చేయడం ప్రారంభం చెయ్యి. ప్రతిరోజు వాక్యం చదవడం ప్రారంభము చేయాలి. అది నీ ఇంట, నీ నోట, నీ హృదయములో, నీ దగ్గర ఏముండాలా? వాక్యం ఉండాలి. ఆ వాక్యము నిన్ను కాపాడుతుంది. ఆ వాక్యము నిన్ను రక్షిస్తుంది. ఆ వాక్యము నిన్ను బ్రతికిస్తుంది. కాబట్టి వాక్యము ఎంతో పవిత్రమైనది, అమూల్యమైనది. తేనె కంటెను, జుంటు తేనెల కంటెను అది మధురమైనది. తల్లి పాలు ఎంత పవిత్రమైనదో వాక్యము కూడా అంత పవిత్రమైనది. కాబట్టి వాక్యమును మన హృదయములో భద్రము చేసుకోవాలి. ఇర్మియా 36వ అధ్యాయము 26వ వచనం చదువుకున్నట్లయితే వాక్యమును నిర్లక్ష్యం చేసిన వ్యక్తి ఏమైనాడో చూడండి. ఇర్మియా 36వ అధ్యాయము 21వ వచనం నుంచి చదవడమా. ఇర్మియా 36వ అధ్యాయము 21వ వచనం నుంచి. యెహోయాకీము అనే ఆయనకు ఏమైందంటే ఆ గ్రంథము తెచ్చుటకు రాజు యెహూదిని పంపగా అతడు లేఖికుడైన ఎలీషామా గదిలో నుండి దాన్ని తీసుకొని వచ్చి రాజు వినికిడిలోను, రాజు నొద్దను నిలిచి ఉన్న అధిపతులందరి వినికిడిలోను దాన్ని చదివెను.
9వ మాసమున రాజు శీతాకాలపు నగరులో కూర్చుని ఉండగా అతని ముందర కుంపటిలో ఉన్న అగ్ని రగులుచుండెను. యహూది 3-4 పుటములు చదివిన తరువాత రాజు చాకుతో దానిని కోసి, దేనిని కోసినాడు? దేనిని కోసినాడు? వాక్యమును అంటే గ్రంథాన్ని ఏం చేసినాడు? దేనితో కోసినాడు? చాకుతో కోసి. ఈనాడు కూడా చాలా మంది బైబుల్ అంటే అస్సలు లెక్కలే, ఊరిక పిల్లల కాడ వాడేస్తుంటారు. బొమ్మలక్క బొమ్మ ఆడుకుంటే ఇస్తారు చూడు, బైబుల్ ఇస్తారనమాట. ఏం బైబుల్ చినిగిపోయిందంటే, మా బాబు చించినాడు సార్, పిల్లగాని కాడ పెట్టింటే ఏం చించినాడు? 500 నోటు పాడే పిల్లగాని కాడ పాడేస్తారా? 500 నోటు ఎందుకు పాడేవు? చెప్పాలా ఎందుకు పాడేవు? అదైతే పాడేవు 500 నోటు చింపుతారని. బైబుల్ అయితే తేలికగా పెడతారు. బైబుల్ పిల్లలకి చిన్నని ఆడుకుని పేజీలు కూడా తిప్పి పెడుతుంటారు పిల్లలు. అట్ట ఇట్ట చించుతుంటారు, నగ్గుతుంటారు. చించలే బైబుల్. ఎందుకంటే మనం కొనుక్కొచ్చుకోవడం కూడా తక్కువ, ఎందుకంటే ఉచితంగా ఇస్తున్నాం బైబుల్. దాని విలువ తెలియడంలే, బైబుల్ విలువ తెలియడం లేదు, బైబుల్ గ్రంథం యొక్క శక్తి తెలియడంలే. ఈ రాజు ఏం చేసినట్టు 2-3 పుటములు చదివి చాకుతో దాన్ని కోసి యాదాంట్లో పడేసినాడు. కుంపటిలో వేయగా, దేనిని? వాక్య గ్రంథాన్ని చాకుతో కోసి కుంపటిలో పడేసినాడు. ఈరోజు మనం ఎలా పడేస్తున్నాం? బైబుల్ని ఎడ పడేస్తున్నాం? గూట్లో పడేస్తున్నాం. మళ్ళీ ఎప్పుడు తీస్తారు? ఎప్పుడు తీస్తారు బైబుల్? ఆదివారం తీస్తే అదృష్టవంతులే మీరు. కనీసం వారానికి ఒక్కసారి తీస్తారు. ప్రాణం బాగాలేనప్పుడే బైబుల్ తీసేది, మీకు తెలుసో లేదో. ప్రాణం బాగలేనప్పుడే ఎడబెడతారు బైబుల్. చాలా మంచోళ్ళు మీరు. ప్రాణం బాగాలేనప్పుడే ఎడగెత్తారు బైబుల్. మంచం మీదకి, తర్వాత గుండెల మీదకి అట్టుకొని పండుకుంటాం బైబుల్. తర్వాత ఆటోమేటిక్గా గుండెల మీద నుంచి దిగి మళ్ళీ పుట్టలేకపోతుంది. మళ్ళీ ఏమవుతుంది? అది దుమ్ము పట్టిపోతుంది. బైబుల్ అంటే లెక్కలే, వాక్యం అంటే అస్సలు లెక్కలే మనకి. కానీ వాక్యంని దేవుడు ఏం చేయమంటాడు? ప్రతిరోజు దాన్ని ధ్యానించు, ప్రతిరోజు నువ్వు చదువు వాక్యము. దేవుడు చదవమంటున్నాడు, ధ్యానించమంటున్నాడు. చదివితే అది తేనె కంటేనో, జుట్టు తేనె కంటేనో మధురమైనది. అది నీ కీళ్లను మోలుగలను ఏం చేస్తుంది? విభజించి నిన్ను రక్షిస్తుంది వాక్యం. కానీ ఈ రాజు ఏం చేసినాడు? దానిని చాకుతో కోసి ఎదురుగా మండుచున్న కుంపటిలో వేయగా ఆ కుంపటిలో ఉన్న అగ్ని చేత అది బొత్తిగా కాలిపోయెను. అది బొత్తిగా ఏమైంది? ఈనాడు కూడా దుర్మార్గులు చాలా మంది బైబుల్ లాక్కొని కాల్చేస్తున్నారు. చాలా మంది చదివే బైబుల్లను మీరు రక్షణ మార్గంలోకి నడిపిస్తున్నారు, మీరు మతం మారుస్తున్నారని చెప్పి బైబుల్ కాల్చేస్తున్నాడు. ఎవడైనా బైబుల్ జోలికి వస్తే వాడు ఎంత గొప్పోడైనా ఏమవుతాడు? సర్వనాశనము అవ్వక తప్పదు. చాలా పవిత్రమైనది దేవుని వాక్యము. యేసు ప్రభు జోలికి కానీ వాక్యము జోలికి కానీ ఎవడొచ్చినా కూడా, ఎవడు అడ్డము తిరిగినా వాడు ఏమవుతాడు? ఏ నాశనము? సర్వనాశనము అవ్వక తప్పదు. అందుకే జాగ్రత్త కలిగి ఉండాల. ఈ రాజు బైబుల్ అంటే గ్రంథాన్ని తీసుకొని 2-3 పేజీలు చదివిన తర్వాత చాకుతో కోసి ఎక్కడ పడేసినాడు? కుంపటిలో వేయగా అది పూర్తిగా ఏమైంది? కాలిపోయేను. కానీ రాజైనను ఈ మాటలన్నీ విని అతని సేవకులలో ఎవరైనాను భయపడలేదు. ఎవరికి ఏం లేదు? బొత్తిగా భయం లేదు. దేవుడు అంటే ఏం లేదు? భయం లేదు. వాక్యం అంటే భయం లేదు. దేవుడు అంటే భయం లేదు. దేవుడు అంటే భయం
భయమే లేదు. ఎవరు కూడా బొత్తిగా భయపడలేదు. తన బట్టలు నిజంగా బైబుల్ అట్ట చేస్తే ఏం కావాలా? బైబుల్ బట్టలు చించుకున్నవా? బట్టలు చించుకొనలేదు. గ్రంథమును కాల్చవద్దని ఎల్నాతానును బెలాయను రాజుతో మనవి చేయగా అయా గ్రంథాన్ని చించొద్దు అని మొర్రపెట్టినా కూడా రాజు ఏం చేయాల? వినలేదు. వినకుండా ఏం చేసినాడు? చాకుతో కోసి కుంపటిలో వేసి కాల్చేసినాడు. కాల్చేయడం ద్వారా అతని చావు ఎట్లా వచ్చింది చూడండి. ఇర్మియా 22వ అధ్యాయము 18, 19. యెహోయాకీము అనే అతని చావు, రాజు అయిన యెహోయాకీము. ఇర్మియా 22వ అధ్యాయము 18, 19. కావున యోషియా కుమారుడకు యెహోయాకీమును యూదా రాజును గూర్చి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జనులు అయ్యో నా సహోదరుడా, అయ్యో సహోదరి అతని గూర్చి అంగలార్చరా? అంగలార్చుదురా? చచ్చిపోతే ఏం చేస్తారు? అంగలార్స్తారా? అంగలార్చరా? చచ్చిపోతే ఏడుస్తారా? ఏడుస్తారా? అంటున్నా నేను. ఎంత పనికిమాలో చచ్చిపోయినా, ఎంత సతాయించుతో చచ్చిపోయినా ఏం చేస్తారు? ఏడుస్తారు. కానీ ఈ రాజు గురించి ఏడ్చేతోడే లేదంట. ఎందుకు? వీని దుర్మార్గం ఎంత భయంకరమైనదో చూడండి. ఈ రాజు గ్రంథాన్ని ఏం చేసినాడు? గ్రంథాన్ని ఏం చేసినాడు చెప్పాలా? ఇప్పుడు ఇంతసేపు చెప్తే చెప్పకపోతే నేను చెప్పినది అర్థం కాలని గ్రంథాన్ని ఏం చేసినాడు? చాకుతో కోసి ఆ గ్రంథాన్ని మొత్తము కుంపటిలో వేసి పూర్తిగా దాన్ని కాల్చేసినాడు. అందుకే ఆ రాజుల గురించి అయ్యో అని ఏడ్చేవాడు ఒక్కడు కూడా లేడు. అయ్యో నా ఏలినవాడా, అయ్యో శోభావంతుడా, అందగాడా. శోభావంతుడు అంటే అందగాడా అని కూడా ఏడ్చేతోలేడంట. అతని గురించి అంగలార్చరు. అతను యెరూషలేము గుమ్మముల ఆవలి కంటే బయటికి, ఊరి బయటికి ఈడవబడి పారవేయబడి గాడిద పాతి పెట్టబడు రీతిగా పాతి పెట్టబడేను. ఎట్లా? గాడిదని పాతి పెట్టినట్ట పాతి పెట్టినారంటే గాడిద సాగు తెచ్చినాడు. ఎట్లా తీసుకుపోయినారు? ఊరి బయటికి ఈడవబడి, యెరూషలేము బయటికి ఈడవబడి గాడిద పాతి పెట్టినట్టుగా ఈ రాజుని పాతి పెట్టినారు. ఎందుకు ఈ మరణం వచ్చింది? వాక్యమును ఏం చేసినాడు? నిర్లక్ష్యం చేసినాడు. పరిశుద్ధ గ్రంథాన్ని, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఏం చేసినాడు? ఎవడైనా కానీ గ్రంథాన్ని నిర్లక్ష్యం చేస్తే, వాక్యమును నిర్లక్ష్యం చేస్తే, వాక్యమును అసత్యంగా ప్రకటిస్తే, వాక్యము ఇన్నవాడు కూడా ఏమవుతాడు? ఇన్నవాడు చెప్పినవాడు ఇద్దరు గాడిద సాగు చేస్తాడు. ఈ రాజు చనిపోయినట్టు చనిపోతాడు. అందుకే వాక్యమును సరిగా బోధించాలి. అంత ఒకటే అన్ని ఒకటే అని పోతే నష్టం మనకే. అందుకే గ్రంథాన్ని, వాక్యమును నిర్లక్ష్యము చేయకూడదు. జాగ్రత్త. అందుకే దేవుని వాక్యమును, సత్యమును ఉన్నది ఉన్నట్టుగా బోధించకపోతే మేమైనను పరలోకము నుండి దిగి వచ్చిన మరి యొక్క దూత అయినను ప్రకటించిన ఎడల వాడు ఏమైతాడు? శాపగ్రస్తుడు. కాబట్టి ఈ రాజు ఏ చావు తెచ్చినాడు? ఊరి బయటకు ఈడవబడి అతని గాడిద పాతి పెట్టబడు రీతిగా అతనిని పాతి పెట్టిరి. మనిషిని పాతి పెట్టినట్లు పాతి పెట్టలే. మనిషిని పాతి పెడితే ఎట్లా పాతి పెడతారు? ఏం మీరు ఎవరు పాతి పెట్టలేనట్టున్నారు? పెట్టెలు పెట్టి సెంటేసి బట్ట వేసి
పొరపాటున ఏమైనా మర్చిపోతారా, బుక్క పిండి మర్చిపోలేరా నేను బాధపడతాడా మనిషి. బుక్క పిండి తాకుంటే కూడా పెళ్లిలో ఏమైనా మర్చిపోతే కొట్లాడినట్టు ఆడ కూడా కొట్లాడుతుంది. బుక్క పిండి తెచ్చలేరు, ఈ పిండి తెచ్చలేరు, సెంటు తెచ్చలేరు, సెంటనా వేయలేదు. అన్నీ ఏం కావాలో అవి వేసి భద్రంగా పెట్టి మేకులు కొట్టి సమాధి కాలం మళ్ళా ఎట్లా కేకలు వేసుకుంటా అరుచుకుంటా ఇట్టబట్టు అట్టబట్టు తాడు కింద పడి బొర్ల పడి మసంగా దింపి పెడతాం. ఎందుకు? మనిషి పాడి కాబట్టి జాగ్రత్తగా పెడతాం. అదే గార్దిని అయితే కాలికి తాడు కట్టి తీసుకుంటూ పోతారు, మోసుకొని పోతారా? కుక్కని కానీ గార్దిని కానీ ఎట్లా తీసుకుపోతారు? ఎత్తుకొని పోతారా ఎవరైనా పెట్టెలో పెట్టి? ఈ రాజు ఏమి ఇంత రాజు అయినా కూడా ఈ యెహోయాకీం యొక్క చావు దుర్మార్గమైన చావు పొందినాడు. కాబట్టి జాగ్రత్తగా మనం ఉండాలి. యెహోషువ 1వ అధ్యాయం 8-9 వచనాలు చదువుకుంటే యెహోషువ ఏం చెప్తాను చూడండి. ధర్మశాస్త్రమును బోధింపక తప్పిపోకూడదు, నేను నీకు తోడై ఉన్నానని దేవుడు చెప్తున్నాడు. యెహోషువ 1వ అధ్యాయం 8-9 దొరికిందా? యెహోషువ 1వ అధ్యాయం 8-9. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, వాటిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నువ్వు ఎట్లా ఉండాలా? జాగ్రత్తగా పడు. దివారాత్రములు దానిని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేయుదును. నీ మార్గము వర్ధిల్ల చేసి నువ్వు చక్కగా ప్రవర్తిస్తావు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, జడియకుము. నీవు నడుచు మార్గం అంతటిలోను నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉంటాడు. ధర్మశాస్త్రమును ధ్యానిస్తే దేవుడు మనకు ఏమైతాడు? తోడుగా ఉంటాడు. ధర్మశాస్త్రము దేవుని వాక్యమును తప్పిపోకుండా ధ్యానము చేయాలి. అందుకే యెహోషువ ఏమంటాడు చూడండి. యెహోషువ 24వ అధ్యాయం 15వ వచనంలో నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించడం. మీరు ఎవరిని సేవించినా అది మీ ఇష్టం. మీరు ఎక్కడికి పోయినా మీ ఇష్టం. మీరు ఏ దేవతలను పూజించినా అది మీ ఇష్టం. కానీ నేను మాత్రము, నా కుటుంబం మాత్రము యెహోవాను సేవించడం. సత్యములో మేము ఉంటామని చెప్పినారు. మనం కూడా నేనును నా ఇంటి వారు ఎక్కడ ఉండాలా? సత్యములో ఉండాలా. నోవాహు ఓడలో ఉండేవారు మాత్రమే ఏమైనారు? రక్షించబడినారు. మనం కూడా దేవుని సంఘము, క్రీస్తు సంఘములో ఉంటేనే రక్షించబడతాము. క్రీస్తు సంఘములో ఉంటేనే అది గొప్పది. ప్రభువైన యేసుక్రీస్తు ఏమన్నాడు? ఇదిగో పేతురు ఈ బండ మీద ఎవరిది? నా సంఘమును కట్టుదా. నా సంఘములో మీరు ఉండాలని చెప్పినాడు. కాబట్టి కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నింపనీయుడి. క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా అంటే నిండుగా ఉండాలి. క్రీస్తు వాక్యం, వేరే వాక్యము మీ హృదయంలో రాకూడదు. క్రీస్తు వాక్యము మీ హృదయంలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఫిలిప్పి 2:16 చదువుకొని ముగించుకుందాం. మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె ప్రకాశించాలి అంటే దేని చేత పట్టుకోవాలా? జీవవాక్యమును చేత పట్టుకోవాలి. వాక్యము జీవింపజేస్తుంది. ఆ జీవవాక్యమును చేత పట్టుకోవాలి. వాక్యం అంటే ఏమి? నీ వాక్యమే సత్యము. నీ వాక్యమే సత్యమును చేత పట్టుకోవాలి. అసత్యము ఏం లాభం? చెత్త ఇంటి నిండా ఉంటే ఏం లాభం? ఏమైనా లాభమా? క్రిస్మస్ పండుగ రోజు ఇళ్లలో కూర్చుతారు, ఎంత చెత్త వెళ్తుందో అదల్లా తీసి ఇంటినే పెట్టుకుంటారా? అదే పండుగ డిసెంబర్ 1 నుంచి స్టార్ట్ చేస్తారు ఇంకా చాలా మంది. ఎందుకంటే పండుగ వస్తుంది కాబట్టి. అంత వెళితే ఎంత అవుతుంది? ఇంత అవుతుంది. అదల్లా ఇంట్లోనే పెట్టుకుంటామా? ఎంత చెత్త వెళ్ళినా దాన్ని తీసుకుపోయి ఆడమాడేస్తాం తింపల. అదే ధాన్యమును
ధాన్యం ఎడబెడతారు. ధాన్యం వాడేది రోజు ఆయన గడ్డ కొట్టినప్పుడు, పీక కొట్టినప్పుడు అర్ధ కేజీ చాలు రోజు. ఏమైతే మనం లాస్ అవుతాం కదా. చెత్త పాడేస్తాం అంటే ధాన్యం పాడేయం. మనలో కూడా ఎంత చెత్త ఉన్నది వేస్టే. అది సత్యం కానిది ఎంతనన్నా ఉన్నది నువ్వు వేస్టే. అందుకే ఒక సామెత ఉంది, తలుకు బెలుకు రాళ్ళు, తలుకు బెలుకు రాళ్ళు చెప్పాల మీరు, తలుకు బెలుకు రాళ్ళు తట్టడేలా నిక్కమైన ఒక్కటి చాలంట. సత్యము అనుభవించేవాడు, సత్యములో ఉండేవాళ్ళు ఒక్కడు చాలు. అసత్యంలో ఉండే రాళ్ళు ఎన్నెన్నో ఉన్నాయి. గుల్కరాళ్ళు ఏం పనికిరావు. గుల్కరాళ్ళు ఏమన్నా పనికొస్తే అమ్మితే ఒక బాల నిండే గుల్కరాలు తీసుకోపో. 1 గ్రామ్ బంగారు తీసుకోపో. 1 గ్రామ్ ఎంత బంగారు ఇప్పుడు అవి 1,30,000 అంటే దాదాపుగా 13,000 1 గ్రాము. అంతేనా? 1 గ్రాము విలువ ఎంత బంగారుది? 13,000. 10 బాలల గుండ్రాలు, 10 బాలలు ఉండలే ఎంత? 10,000 అనేది 1,000 రూపాయలు 500 అని ఇస్తారా? పానాయన ఆడ తీసుకోబో అంటారు. అదే 10 తులాల బంగారు, 10 తులాల బంగారు కావాలా, 10 తులాల గుండ్రాలు కావాలా? బంగారు కనబడదు, గుండ్రాయన ఇంతలా ఉంటుంది. అసత్యములో నువ్వు ఎంత గొప్పవాడివైనా, ఎంత గొప్పదానివైనా సున్ననే. సత్యములో నువ్వు చిన్న దానివైనా గొప్పవానివే. అందుకే మనులు మాణిక్యములున్నా, మేడ మీదలు ఎన్నున్నా, మదిలో యేసు లేకున్నా, ఎన్ని ఉన్నది సున్నా, ఎన్ని ఉన్నది సున్నా. ఎంత సున్నా? గుండు సున్నా. పిల్లలు కూడా పాట పాడతారు, యేసు ఉంటే, యేసయ్య నాలో ఉంటే నేను హీరో, పెద్ద హీరో, బిగ్గు హీరో. యేసయ్య నాలో లేకుంటే నేను జీరో, పెద్ద జీరో, బిగ్గు జీరో, గుండు జీరో. యేసయ్య నీలో ఉంటే నువ్వు హీరో, యేసు ప్రభు నీలో లేకుంటే నువ్వు జీరో. కాబట్టి యేసు ప్రభుని అంగీకరిస్తాం, సత్యములో ఉందాం, సత్యంలో నడుచుకుందాం. వాక్యమును నిర్లక్ష్యం చేస్తే, వాక్యమును అశ్రద్ధ చేస్తే మన జీవితము మనమే స్వనాశనములోనికి తీసుకొని పోతామని వాక్యపు భాగం ద్వారా తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ ప్రభు పేరట వందనాలు.